మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు బిజ్జంకి మండలం సిద్దిపేట జిల్లా గూడెం గ్రామస్తులైన మేము బిజ్జంకి మండల కేంద్రంలోని తహసీల్దార్ గారి యొక్క ఆవరణలో గత 22 రోజులుగా నిరాహార దీక్షకు దళితులంగా మేము కూర్చొని పోరాటం చేస్తున్నాము. గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళకే భూములు అనేది ఇవ్వడం జరిగింది, కొంతమందికి కూడా ఆఫ్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మరలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కవంపల్లి గారు వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నారు. అయ్యా మేమైతే దళితులము, మాకు ఎలాంటి భూమి అనేది రాలేదు, మేము కూడా దళితులే, మాకు కూడా ఎక్కువగా భూములు ఉన్నోళ్ళం ఏం కాదు, మేము భూస్వాములం ఏం కాదు. ఇన్ని రోజుల నుంచి మేము కొట్లాడుతూ ఉన్నాం. మా దిక్కు ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు. ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కవంపల్లి గారికి చాలాసార్లు విన్నవించుకున్నాం. మా పైన ఎందుకు ఆయన జాలి చూపించట్లేదో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు మేము గత ఈ 2 నెలలుగా మేము ప్రతి ఆఫీస్కి ఎంపీడీఓ గారి కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ ఎన్నో వినతి పత్రాలు, సోమవారం నాడు జరిగేటువంటి ప్రజావాణిలో కూడా వినతి పత్రాలు అనేది అందజేయడం జరిగింది. మాకు ఎలాంటి స్పందన అనేది మా గ్రామంలో గతంలో 34 మందికి లిస్ట్ అవుట్ తీశారు. 34 మందికి అది జరగవలసిన ప్రక్రియ పద్ధతి ప్రకారంగా జరగలేదు. గ్రామసభ పెట్టాలి, గ్రామసభ పెట్టలేదు. అర్హులను గుర్తించాలి, అర్హులను గుర్తించలేదు. వారికి ఇష్టం వచ్చిన వారికే 34 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. 34 మందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరగడం జరుగుతుంది. అప్పుడు ఈ సెలెక్ట్ చేసే కుటుంబాలు ఉన్నాయి. ఈ 15 కుటుంబాలు వీళ్ళు కూడా రోజు కూలి చేసుకుంటేటువంటి గడిచేటువంటి పరిస్థితి. గత 3 నెలలుగా ముమ్మరంగా మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ నిరాహార దీక్ష కూర్చుండి మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా యొక్క గోడును విన్నవించుకోవాలి. అయ్యా ఇప్పుడు ఉన్నటువంటి మీ యొక్క దృష్టికి రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం మా యొక్క బాధను. ఎందుకంటే ఇది ప్రజాపాలన అని మీరు చెప్తా ఉన్నారు పదే పదే. ఈ ప్రజాపాలనలో మాకు న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. దయచేసి మా యొక్క గూడెం గ్రామ దళితులకు న్యాయం జరపాలని వేడుకుంటా ఉన్నాం. అక్రమాలు జరిగాయి.